केचो भजादतः गावो हजग्निरे तस्माज्जाता अजावयः यत्पुरुषं यदधुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहू कावूरोपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहो राजन्यः कृतः ऊरो तदस्य यद्वैस्यः पद्भ्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रतिशश्चतस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः तपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे हरिश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण ॐ तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे संचतुष्पदे ओम शांति शांति शांतिः। रत्नैकल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्न विभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं जाजीचम्बकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। उद्दीप्य स्वजात वेदो अवघ्नं निरृतिं मम वसोगस्य मह्यमापह जीवनं च दिशो दिशः। ओम गणानां त्वा गणपतिं हवामहे
కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతో సక్తుమివతిత పునః పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రతా అత్ర సఖాయః సఖ్యాని జానసే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచీ ఓం దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపే సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఓం ఉద్దీప్య స్వజాతవేదో అభగ్నం నిరుతిం మమ పశుగుస్య మయ్యమాపహ జీవనం చ దిశో దిశః ఓం ఓం ఉద్దీప్య స్వజాతవేదో అభగ్నం నిరుతిం మమ పశుగుస్య మయ్యమాపహ జీవనం చ దిశో దిశః ఓం ఉద్దీప్య స్వజాతవేదో అభగ్నం నిరుతిం మమ పశోగుస్య మయ్యమాపహ జీవనం చ దిశో దిశః ఓం అగ్నిన్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరా సంజుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భవనాని సర్వా సకృత్తికాభిరపి సంవదానః అగ్నిన్నో దేవస్సు వితేత ధాతు ఓం ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ తస్యాంతిం ప్రయశ్చ మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు ఓం ఇది కూడా కొట్టండి. ఓం ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ తస్యాంతిం ప్రయశ్చ మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటాచలధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర నమస్కరోమి. ఓం యువం వస్త్రాణి బేవసావసాధే యువోరుచ్ఛిద్రామంతమోహ సర్గాః అవాదిరతమన్రుతాని విస్వత్తేన మిత్రావరుణా సచేతే. ఓం ఇలా కూర్చోండి. శ్రేయోభివృద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతి
సానామంద్రేషమూర్జందుహాన ధేనుర్వాగస్మానుపసుష్టుతయత్ అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిమస్యేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గహననే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. లక్ష్మీర్యాలోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు. అగ్రతః సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. వాగర్ధాభివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. పలికెడిది శ్రీమన్మథనామ సంవత్సర ఫలితాంశములట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెడిది వేరెండుగాధ పలుకగనేలా. మనం ఇప్పుడు శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది మహోత్సవం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ పంచాంగ శ్రవణంలో రాబోయేటటువంటి శుభాశుభాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మనం కాలానికి అనుగుణంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, జీవితంలో అన్నింటినీ ఎదుర్కొని ఎదరికి వెళ్ళాలి అంటే ఏ రకంగా మనకి కాలాన్ని అనుగుణంగా మార్చుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా పంచాంగంలో కూలంకషంగా చర్చించబడతాయి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సముచితమైనటువంటి రీతిలో మనం ఏ రకంగా ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి అనేటటువంటిది చెబుతూ పంచాంగకర్తలందరూ కూడా సనాతన ధర్మంలో మనకి అనేకములైనటువంటి ఇక్కట్లనన్నింటినీ కూడా మనం ఈ కాలక్రమంలో దూరం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా కాల గణన ద్వారా మనకి తెలియజెప్పారు. ఆయుర్వృద్ధితముత్తమం ఆయుర్దాయం అనేటటువంటిది పెరుగుతుంది, సకలమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి, సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది, గోదానం చేసినటువంటి ఫలితాలు కలుగుతాయి, దుస్వప్నములు మొదలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పంచాంగం కనుక వింటే అనేక రకములైనటువంటి శక్తులన్నీ కూడా మనని అనుగ్రహిస్తాయి అని చెబుతోంది. ఇంకా వేదంలో ఏ రకంగా చెప్పారు అంటే సంవత్సరోసి పదివత్సరోసి ఇదావత్సరోసి యద్వత్సరోసి వత్సరోసి అంటూ వేదం కీర్తిస్తోంది కాలాన్ని. కాలం యొక్క మహిమ అనేటటువంటిది మనం లెక్కించలేము. కారణం ఏమిటి అంటే అనంతమైనటువంటి కాలం అంతా కూడా ఎవరి స్వరూపము అంటే పరమాత్మ యొక్క స్వరూపమే అనంతమైనటువంటి కాలం. అనంతమైనటువంటి కాలంలో మనం ఈ రోజు ఈ క్షణం ఎక్కడ ఉన్నాము అనేటటువంటిది కనుక మనం తెలుసుకోవాలి అంటే ప్రతి పూజలోనూ కూడా మనం పూజలో ఈ రకంగా చెప్తూ ఉంటాం. స్వస్తి శ్రీచాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీమన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణగ్రహగణ గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మిన్ గోత్రస్య నామధేయస్య అని ఈ రకంగా చెప్తూ ఉంటాం. అంటే ముందుగా మనం కాలాన్ని కీర్తిస్తున్నాం. కాలము అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నాం. కానీ ఈ రోజు మనం మన్మథనామ సంవత్సరంలో ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రమాసంలో ప్రథమమైనటువంటి మొదటి రోజున మొదటి తిథి అయినటువంటి పాడ్యమి తిథిలో మనం ఉన్నాం.
అంటే ఈ రోజు నుంచే బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశారు అని మనకు వేదాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి కాలాన్ని కీర్తిస్తే కాలంలో కరిగిపోకుండా ఉంటాం, కాలస్వరూపుడైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి కాలంలో పుట్టినటువంటి జీవులన్నీ కూడా కాలంలో కరిగిపోతూ ఉంటాయి. కాలం అనేటటువంటిది పుట్టించినటువంటి పరమాత్మ మాత్రం ఇరుసులాగా ఆయన స్థిరంగా ఉంటాడు. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు మహానుభావులు. కాబట్టి కాలమే అత్యంత విలువైనటువంటిది. బంగారం పోయింది, మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. ఉద్యోగం పోయింది, ఉద్యోగం సంపాదించుకోవచ్చు. కాబట్టి విలువైనటువంటి కాలాన్ని మనం పోగొట్టుకుంటే విలువైనటువంటి కాలాన్ని మాత్రం మళ్ళా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మళ్ళీ మనం సంపాదించుకోలేము. కాలంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా కాలంలోనే తీసుకోవాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మన్మథనామ సంవత్సరం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మన్మధుడు ఎందుకు వచ్చాడా అని మనం బాధపడతాం. ఎందువల్ల అంటే మన్మధుడితో మనకి పనే ఉంటున్నప్పుడు. కాబట్టి మన్మథనామ సంవత్సరం అనేటటువంటిది పడుచు వాళ్ళకి మాత్రమే కాదు అని మనం తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే రఘువంశపు రాజులు గతంలో ఏ రకంగా చెప్పేవారు అంటే, రఘువంశపు రాజులు తనకి మనవడు పుట్టాడు అంటే యువరాజ్య పట్టాభిషేకం అబ్బాయిని పిలిచి కీర్తి కిరీటం అనేటటువంటి అతడి మీద పెట్టి సముద్రాలు 4 సముద్రాల నుంచి కూడా పవిత్రమైనటువంటి జలాలన్నీ కూడా తెప్పించి బ్రహ్మాండమైనటువంటి గంగా యమున సరస్వతి మొదలైనటువంటి తీర్థాలన్నీ కూడా దేశం 4 మూలల నుంచి కూడా తీసుకుని వచ్చి చక్కగా కుమారుడికి కిరీటం పెట్టి అభిషేకం చేసి యువరాజ్య పట్టాభిషేకం చేసి వార్ధక్యే మునివృత్తీనాం, నా పని అయిపోయింది. ఏమిటి అంటే పీటల మీద కూర్చున్నాం, పిల్లలకి పెళ్లిళ్ళు చేసాం, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు బాగున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, వాళ్ళకి పిల్లలకి పుట్టినరోజులు, వాళ్ళ పిల్లలకి ఒడుగులు పెళ్లిళ్ళు అవన్నీ కూడా నాకు సంబంధం ఏమిటి? మా అబ్బాయి మా కోడలు వాళ్ళు నిర్వహించుకుంటారు. కాబట్టి నాకు వయస్సు అనేటటువంటిది పెరుగుతోంది. వార్ధక్యే మునివృత్తీనాం అనేటటువంటిది. వార్ధక్యంలో మనం అందరం కూడా ఏ పనులు చేయాలి? భగవంతుడి రామస్మరణ అనేటటువంటిది చేయాలి. భగవన్నామస్మరణ చేస్తూ మన యొక్క మనస్సుని పరమాత్మ పాదార విందముల యందు పెట్టి చక్కగా లయింపజేసుకుంటే ఆ వయస్సుగా అందంగా ఉంటుంది. తర్వాత వాళ్ళందరూ కూడా అన్నీ కూడా చక్కగా జరిపించుకోవడానికి వాళ్ళందరికీ కూడా మనం రోల్ మోడల్ గా ఉంటాం. అంతేగాని ఎంత వయసు వచ్చినా అంతా నాకే తెలుసు అనేటటువంటి రీతిలో ఎవరూ ప్రవర్తించకూడదు. కాబట్టి పిల్లలకి కూడా బ్రహ్మాండమైనటువంటి ఛాన్స్ అనేటటువంటిది ఇస్తూ ఉండాలి. ఇది రఘువంశపు రాజుల నుంచి సనాతనమైనటువంటి ధర్మంగా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది మన్మథనామ సంవత్సరం. ఈ పేరు వింటుంటేనే అందరికీ కూడా సగం వయస్సు తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఉత్సాహం అనేటటువంటిది ఉరకలెత్తిపోతూ ఉంటుంది. కాబట్టి మన్మథనామ సంవత్సరంలో యువతీ యువకులు అనేటటువంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది. ఏమిటి అంటే మన్మథనామ సంవత్సరం పేరు మాత్రమే బాగుంది. రాజు ఎవరు అంటే శని, తర్వాత మంత్రి ఎవడు అంటే కుజుడు. కాబట్టి పేరు బాగుంది, పేరు గొప్పగా ఉంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా భగవన్నామస్మరణ అనేటటువంటిది చేస్తూ కాలుణ్ణి కూడా పూజ చేస్తేనే కాలంలో ఉండిపోతాం. అంతేగాని కాముణ్ణి కనుక పూజ చేస్తే కాలిపోతారు. కాబట్టి కాముడు అంటేనే మన్మధుడు. కాబట్టి మన్మథ బాణానికి బ్రహ్మాండమైనటువంటి పవర్ ఉంది. మన్మథ బాణం ఒక బాణం చాలు, 10 బాణాలు వేయరు. రామ బాణం కూడా ఒకే బాణం, ఒకే మాట. మాట ఇస్తే మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు. కాబట్టి ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే కాలస్వరూపుడైనటువంటి భగవంతుడికి మనం ప్రతినిత్యము కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం రాజు శని, మంత్రి కుజుడు, సేనాధిపతి కుజుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి ఎవరు అంటే చంద్రుడు, రసాధిపతి కూడా రవి, నీరసాధిపతి శుక్రుడు. కాబట్టి మనకి మొత్తం మీద శుభగ్రహాలు 5గా ఉన్నాయి, పాపగ్రహాలు 4గా ఉన్నాయి. మొత్తం కలిపితే 9 గ్రహాలు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఇది మన్మథనామ సంవత్సరం. కాబట్టి మన్మథనామ సంవత్సరంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగాలి అని ఆ దేవదేవుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉందాం. అలాగే యజ్ఞయాగాది క్రతువులు, రుద్రాభిషేకాలు, గో సంరక్షణ మొదలైనవన్నీ కూడా చేస్తుంటేనే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగడానికి ప్రతి వాళ్ళు కూడా భగవద్భక్తిని కలిగి ఉండాలి. ప్రధానంగా ఈ ఉగాది రోజునే విక్రమార్కుడు ధర్మరాజు శ్రీరామచంద్రుడు ఈ ఉగాది రోజునే
విక్రమార్కుడు గాని, ధర్మరాజు గాని, శ్రీరామచంద్ర ప్రభువు గాని, శాలివాహన శకుడు గాని, ఇవన్నీ కూడా మనకి చక్కగా పరిపాలనా పగ్గాలు చేపట్టినటువంటి శుభప్రదమైనటువంటి రోజు ఏమిటి అంటే ఈ ఉగాది రోజునే అందరూ కూడా పరిపాలనా పగ్గాలు చేపట్టడం జరిగింది. దేశకాల పరిస్థితులన్నీ కూడా మనకి శుభాశుభాలన్నీ కూడా పంచాంగంలో నిక్షిప్తమై ఉన్నాయి. మామిడి తోరణాలు, చలివేంద్రాలు, ధ్వజారోహణము, వసంతోత్సవాలు అనేటటువంటివి ఇప్పటి నుంచే ప్రారంభం అవుతాయి. మనకి నక్షత్రమానము, సౌరమానము, చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము, దివ్యమానము, బ్రహ్మమానము మొదలైనవన్నీ కూడా మనకి అనేక రకములైనటువంటి పద్ధతులన్నీ కూడా మనకి ఆచరణలో ఉన్నాయి. కాలం అనేటటువంటిది ఏమిటి అంటే నిరంతర ప్రవాహ గమనశీలమైనటువంటిది కాలం. ఆ కాలం అనేటటువంటిది ఆగేటటువంటిది కాదు. కాలం అలా గడిచిపోతూ ఉంటుంది. గత క్షణాలన్నీ కూడా లయానికి గురయ్యాయి, కొత్త క్షణాలన్నీ కూడా పుట్టుకు వస్తున్నాయి. కాబట్టి నిరంతరము సృష్టి, స్థితి, లయ అనేటటువంటివి జరుగుతూనే ఉంటాయి. మనం ఉదయం 6 గంటలకు చూసాం, 7 గంటలకు చూసాం, అవన్నీ కూడా ఆ టైం అంతా కూడా దాటి మనం ఇప్పటి వరకు వచ్చాం. అంటే ప్రతి క్షణము లైవ్ అవుతూ ఉంటుంది, కొత్త క్షణాలు పుడుతూ ఉంటాయి. అదే మన్మధుడి యొక్క బ్రహ్మాండమైనటువంటి నవ వసంతానికి ప్రత్యేకతగా మనం తెలుపుకోవాలి. అలాగే వారం తెలుసుకున్నందువల్ల ఆయుర్దాయం అనేటటువంటిది కలుగుతుంది. నక్షత్రాన్ని తెలుసుకున్నందువల్ల క్షయం కాకుండా ఉంటారు. అలాగే యోగం వల్ల రోగ నివారణ జరుగుతుంది. కరణం వల్ల కార్యానుకూలత అనేటటువంటిది జరుగుతుంది. కాలం అనేటటువంటిది మహాబలీయమైనటువంటిది. వేదం అంతా చెప్తూ ఉంటుంది ఏమిటి అంటే కాలోహి దురతిక్రమ, కాలాన్ని అతిక్రమించి ఎవరు కూడా పనిచేయలేరు. ఈశ్వరో నిత్యకాలాత్మ అని వేదం కీర్తిస్తోంది. కాబట్టి మిగతా పండుగలన్నింటికీ కూడా మనం ఏదో ఒక దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉగాది నాడు ఏ దేవుడికి పూజ చేయాలో ఎవరికీ కూడా తెలియదు. ఏమిటి అంటే కాలం అనేటటువంటిది భగవత్ స్వరూపం కాబట్టి ప్రకృతి ఆరాధనే ఉగాది ఆరాధనగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంద్రో విశ్వస్య రాజతి, ఈ విశ్వం మొత్తానికి ఇంద్రుడు ప్రధానంగా ఆయన రాజుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ప్రధానమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ రోజు నుంచే ప్రారంభం అవుతూ ఉంటాయి. భైరవాయ నమ తీష్ణదోష్ట్ర మహాగాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ మనం చక్కగా ప్రార్థన చేసి మనం అనేక రకములైనటువంటి పనులన్నీ కూడా నూతనమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచే మనం ప్రారంభం చేస్తూ ఉంటాం. ఉగాది నాడు తప్పనిసరిగా అనేకమైనటువంటి శుభప్రదమైన కార్యక్రమాలు అందరూ కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. అలాగే పంచాంగ పూజ అనేటటువంటిది చేసుకుని లక్ష్మీనారాయణుల్ని, అలాగే ఉమామహేశ్వరుల్ని, పంచాంగ దేవతల్ని, వాణీ హిరణ్య గర్భుల్ని, శచీపురంధరుల్ని, అలాగే అరుంధతి వశిష్ఠుల్ని ఇష్టదేవతలుగా మనం పూజ చేస్తూ ఉంటాం. అలాగే ఈ పూజ అంతా అయిన తర్వాత పంచాంగ శ్రవణం అనేటటువంటిది అయిన తరువాత చక్కగా ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తాం. దీనివల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి అంటే శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమభక్షణం అని చెబుతోంది. మనం ఉగాది నాడు చక్కగా ఈ రకమైనటువంటి రసాయనాన్ని తీసుకున్నందువల్ల శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. వజ్రదేహాన్ని కలిగి ఉంటారు, చక్కగా దీర్ఘాయుర్దాయాన్ని పొంది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే అనేక రకములైనటువంటి రాబోయేటటువంటి శుభాశుభాలన్నీ కూడా పంచాంగంలో తెలుస్తాయి. కాబట్టి మనం దాని ప్రకారంగా నడుచుకుంటే సకలములైనటువంటి శుభాలని కూడా పొందుతాం. సూర్య శౌర్యమధేంద్రేంద్ర పదవీం సన్మంగళ సద్బుద్ధించ బుధో గురుశ్చ గురుతాం శుక్ర సుఖం శని అన్నారు. రాహుర్బాహుబలం కరోతు సతతం కేతు కులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవతు భవతాం సర్వే కీలతగ్రహా అన్నారు. అంటే పంచాంగ శ్రవణం చేసేవారికి, వినేవారికి శౌర్యము, తేజస్సు అనేటటువంటిది సూర్యుడి వల్ల లభిస్తుంది, చంద్రుడి వల్ల వైభవం లభిస్తుంది, కుజుడి వల్ల సర్వమంగళాలు కూడా కలుగుతాయి, బుధుడి వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది, గురుడి వల్ల గురు కృప కలుగుతుంది, జ్ఞానము శుక్రుడి వల్ల కలుగుతుంది, దుఃఖరాహిత్యం అనేటటువంటిది శని వల్ల కలుగుతుంది, రాహుకేతువుల వల్ల ప్రాబల్యం కలుగుతుంది, కేతువు వల్ల ప్రత్యేకంగా ఇంకా పావుగంట 20 నిమిషాలు ఉంటుంది, ఇంకో 10 నిమిషాల్లో రమ్మను.
కాబట్టి తిథేశ్చ స్త్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ ధరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అని మనకి శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి తిథి వల్ల సంపద కలుగుతుంది, వారం ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం పాపాలను తొలగిస్తుంది, యోగం వ్యాధులను నివారణ చేస్తుంది, కరణం కార్యాలను సిద్ధింపజేస్తుంది. కాలం తెలిసి కర్మలు కనుక చేస్తే బుద్ధివంతుడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అని అర్థం. కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల అనేకములైనటువంటి శుభప్రదమైన ఫలితాలు ఈ రకంగా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. కాబట్టి వసంత నవరాత్రి ప్రారంభము అనేటటువంటిది ఈ రోజు నుంచి జరుగుతుంది. వసంత నవరాత్రములు అంటే ప్రధానంగా మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. అలాగే వసంత నవరాత్రములు అనేటటువంటివి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఈ వసంత నవరాత్రాల్లో మాసానాం మార్గశీర్షోస్మి అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మార్గశీర్ష మాసం నేనే ఉన్నాను. అలాగే ఋతూనాం కుసుమాకరః, ఋతువుల్లో ఈ వసంత ఋతువు ప్రకృతి అంతా కూడా పులకరించిపోయి ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి అందాన్ని సొంతం చేసుకుని ఉంటుంది. కాబట్టి ఈ మన్మథనామ సంవత్సరంలో అందరికీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేకంగా కలగాలి అని మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఇక్కడ కాలంలో వచ్చేటటువంటి పరిణామాలన్నీ కూడా ఉగాదిలో మనం అందిపుచ్చుకుని సఫలం చేసుకోవడానికి మానవ ప్రయత్నం అనేటటువంటిది చాలా అవసరం. కాబట్టి ప్రయత్నాన్ని మనం సిద్ధించుకోవాలి అంటే భగవత్కృప అనేటటువంటిది అవసరం. కాబట్టి భగవంతుడు కాలస్వరూపుడు, అన్ని ఋతువులు కాలాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. కాబట్టి వసంతకాలంలాగా జీవితం వసంతకాలంలా ప్రారంభం అవుతుంది. చిగురింతతో మొదలై ఆకులు రాలిపోవడంతో జీవితం అనేటటువంటిది పూర్తవుతుంది. కాబట్టి జీవన వైఖరిని తెలియజెప్పేటటువంటిదే మనకి ఉగాది పండగగా మనం తెలుసుకోవాలి. చిగురింతలు శిశిలాలు కూడా ఎక్కడ జరుగుతాయంటే పుష్పాలు చిగురించి వృక్షాలు చిగురించిన పుష్పించిన మళ్ళా ఆకులు రాలిపోయినా అదంతా కూడా జరిగేటటువంటిది ఎక్కడ అంటే వృక్షానికే జరుగుతాయి. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్న ఋతువులు మారుతున్నప్పటికీ కూడా జగత్తంతా కూడా ఇదే ఉంటుంది. కాబట్టి వరాహమిహిరుడు చెప్పాడు, శ్వేత వరాహ కల్పం నుంచి కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే ఈ యొక్క ఉగాది అనేటటువంటిది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అని తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే చక్కగా ఈ యొక్క రోజుని మనం ఈ ఉగాది కార్యక్రమాలు అనేటటువంటివి సవ్యంగా సాంప్రదాయంగా జరుపుకోవాలి. సర్వ ప్రపంచం కాలం మీద ఆధారపడి ఉంది. కాలం అంతా కూడా ఎవరి మీద ఆధారపడింది అంటే ప్రపంచం కాలం మీద ఆధారపడితే కాలం భగవంతుడి మీద ఆధారపడింది. కాబట్టి కాలానికి ప్రధాన స్వరూపం సంవత్సరం. సంవత్సరం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంటే కల్పాదిగా కాలచక్రం తిరుగుతూనే ఉంది. ఆగనటువంటిది ఏమిటి అంటే కాలచక్రం ఆగదు. ఋతువులు అన్నింటికీ వసంతమే ముఖం లాంటిది. కాబట్టి ఎన్నో ప్రత్యేకతలు ప్రధానంగా సంతరించుకున్నటువంటి తొలి రోజు, అలాగే 6 ఋతువుల తత్వాన్ని కూడా 6 రుచుల్లో మనం చక్కగా నిక్షిప్తం చేసుకుని ఈ రోజు ప్రసాదాన్ని తీసుకోవడం మన సాంప్రదాయం. కాబట్టి భగవంతుని యొక్క స్వరూపం కాలస్వరూపం. కాబట్టి ఆ సూర్యదేవుడు సంవత్సరాలే ఈ మన్మథనామ సంవత్సరం అన్నా జయనామ సంవత్సరం అన్నా వచ్చే సంవత్సరాలు ఏవవుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా సౌరశక్తి సంబంధితమైనటువంటి పేర్లుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడా ఈ ఉగాది రోజు నుంచి కొత్త కార్యక్రమాలు అనేటటువంటివి ప్రారంభం చేయాలి. కాబట్టి అనంతమైనటువంటి కాలంలో మనం ఎక్కడున్నామో తెలుసుకునేటటువంటిదే పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటాం. కాబట్టి సంవత్సరము తిథి వార నక్షత్ర యోగ కరణములు అన్ని ఈ పంచాంగములను గురించి తెలిపేటటువంటిదే ఈ పంచాంగ శ్రవణం. కాబట్టి ప్రధానంగా తెలుగుదనం అనేటటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. తెలుగువారి అస్తిత్వం మనం కాపాడాలి అంటే ఉగాది నుంచి కార్యక్రమాలన్నీ కూడా ఏవి విడవకుండా చేస్తూ ఉండాలి. సూర్యనారాయణమూర్తి సప్తాశ్వాలతో బ్రహ్మాండంగా విహరిస్తూ ఉన్నప్పటికీ, చంద్రుడు పక్షధరుడై తిరుగుతున్నప్పటికీ కూడా కరిగిపోయే కాలాన్ని ఖచ్చితంగా లెక్కబెట్టేటటువంటిదే పంచాంగం. కాబట్టి కాల క్షణాల నుంచి కల్పాంతాల వరకు కూడా ఈ కాలపురుషుడి యొక్క వయస్సుని చక్కగా ఖచ్చితంగా కొలవగలిగినటువంటి ప్రత్యేకత సంతరించుకున్నటువంటిదే పంచాంగం. కాబట్టి సూర్య ఆరాధనే ప్రధానంగా మనకి పంచాంగం చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ భగవంతుని ఆధీనంలో ఈ పంచభూతాలు అలాగే
నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి రీతిలో పనిచేస్తూ ఉంటాయి. రాబో శుభాశుభాలన్నీ కూడా మనకి ఈ యొక్క సంవత్సర ఫలితాంశాల్లో తెలుస్తూ ఉంటాయి. కాలారాధనే దైవారాధనగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. చిత్తశుద్ధితో సత్కర్మ అనేటటువంటిది ఆచరిస్తే భగవంతుడు మన కృషికి బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి పనికి వచ్చే సత్కర్మలన్నీ కూడా కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు మనకి సదా అనుగ్రహిస్తూ ఉంటాడు అని మనం వేదం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఓం ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం ప్రయస్య మే. ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఓం బుద్ధీర్జస్వజాతవేదో అభ్యం నిరుడితిం మమ వసోదుస్య మయ్యమాపః జీవనం జదిశో దిశః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యదాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇక్కడి నుంచి పార్టీ అధ్యక్షులు గారు వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి రాజకీయ పంచాంగ శ్రవణం అనేటటువంటిది చేస్తాం. కారణం ఏమిటి అంటే పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మనం పంచాంగాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేవాలయాల్లోనూ ఇళ్లల్లోనూ పుస్తకాల్లో చదువుకుంటాం. పార్టీ భవిష్యత్తుని ప్రత్యేకంగా అంచనా వేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి ఏ రకంగా ఉంటాయి, కాలాన్ని మనం ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈ కాలంలో వచ్చేటటువంటి మార్పుల్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలి అంటే మన వ్యూహాలు ఏ రకంగా ఉండాలి అనేటటువంటిదంతా కూడా అంచనా వేయమని పిలిచారు. కాబట్టి ఇక్కడి నుంచి రాజకీయ పంచాంగ శ్రవణం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు వచ్చ జయంతి మన్మథనామ సంవత్సరం అని చెప్పుకున్నాం. మన్మథనామ సంవత్సరము అంటే మన్మధుడు అంటేనే మనకి ఉత్సాహం ఉరకలెత్తుతుంది అనేటటువంటి మాట మనకి తెలుసు. కాబట్టి మన్మథనామ సంవత్సరంలో మన్మధుడి యొక్క ఆయుధాలు ఏమిటి అంటే మన్మధుడి చేతిలో ఉండేటటువంటి విల్లు చెరుకు విల్లు. చెరుకంటే ఎవరికి ఇష్టం ఉండదు, కాబట్టి చెరుకంటే అందరికీ ఇష్టమే. కాబట్టి తీయని రసాన్ని ఇచ్చేటటువంటి చెరుకు విల్లు ఆయన యొక్క రథం, ఆయన యొక్క ధనుస్సు చెరుకు విల్లు. అలాగే ఆ చెరుకు విల్లుకి బ్రహ్మాండమైనటువంటి నారిని పెట్టాలి. ఆ నారి ఏమిటి అంటే తుమ్మెదల యొక్క పంక్తి సమూహమే ఆ వింటి నారిగా ఉంటుంది. అలాగే మన్మథ బాణం ఏమిటి అంటే చూతంచ నవమల్లిక అని వేదంలో చెప్తోంది. బ్రహ్మాండమైనటువంటి 5 బాణాలు ఆయన బాణాలుగా ఉపయోగిస్తారు. అతి సున్నితమైనటువంటి బాణాలు, అవి చూస్తేనే అత్యంత ఆకర్షణగా ఉంటాయి. మన్మథ బాణం గనక ప్రయోగిస్తే రెండో బాణం వేయాల్సిన పని లేదు. అదంతా కూడా మనకి తెలుసు. ఏమిటి అంటే శివుడి మీద ప్రయోగించినటువంటి మొదటి బాణంలోనే శివుడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు. మన్మథ బాణం పడిన వెంటనే ఆపాతాళనభస్తరాంధ్ర భువన బ్రహ్మాండమా విస్ఫురతు, దివ్యమైనటువంటి తేజస్సును చిమ్ముతూ
భూమి ఆకాశాలను ఏకం చేస్తూ జ్యోతిర్లింగంగా బయటకు వచ్చి జగదేక సౌందర్యవతి అయినటువంటి కాళీమాతని చేపట్టి చక్కగా జగద్రచన చేశాడు, నవగ్రహాలు ఏర్పాటు చేశాడు, చతుర్దశ భువనాలను ఏర్పాటు చేశాడు, పంచభూతాలను ఏర్పాటు చేశాడు. ఈ భూమండలం మీద సముద్రాలు, నదులు, 84 లక్షల జీవరాశులు, మానవుణ్ణి కూడా పుట్టించి ఎప్పుడు జరిగింది అంటే మన్మథ బాణం పడిన తర్వాత జరిగింది. కాబట్టి మన్మథ బాణం పడిన తర్వాత యోగీశ్వరుడైనటువంటి శివుడు ఇంకా కూర్చుని తపస్సు చేశాడా అంటే తపస్సు చేయలేదు. వెంటనే మన్మథ బాణ ప్రయోగంతోనే చక్కగా ఆ తపస్సులోంచి బయటికి లేచి జగదేక సౌందర్యవతి అయినటువంటి ఆ పార్వతీమాతని చేపట్టి జగద్రచన చేశాడు. కాబట్టే మనం అందరం ఈ రోజు ఉన్నాము. సముద్రాలు, పంచభూతాలు అన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేశారు అంటే కారణం మన్మథుడు. కాబట్టి తపస్సు చేసుకునేటటువంటి మన్మథుణ్ణి ఈ రకంగా చేసినందువల్ల వెంటనే ఆయన ఇంత మంచి పని చేశావు, నువ్వు ఒకడి మీద బాణం వేస్తూ నువ్వు ఇక్కడ కూర్చుంటే వ్యవస్థ ఏర్పాటు చేశాను నేను. వ్యవస్థ ఏర్పాటు చేస్తే వ్యవస్థ అనేటటువంటిది అంతర్లీనంగా ఉండాలి. కాబట్టి వ్యవస్థ అంతర్లీనంగా ఉండాలంటే మన్మథుడు వ్యక్తిగా ఉండకూడదు, సంస్థగా ఉండాలి. కాబట్టి శివుడి యొక్క 3వ కన్ను తెరవడం జరిగింది. ఆ 3వ కన్నుకి ఆయన రతీదేవికి మాత్రమే కనబడతాడు. కాబట్టి ఆ రకంగా మనకి మన్మథనామ సంవత్సరంలో మన్మథ బాణానికి బ్రహ్మాండమైనటువంటి తేజస్సు, ఓజస్సు ఉంటుందని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ అతి బ్రహ్మాండమైనటువంటి సున్నితమైనటువంటి బాణాలు ప్రయోగించేటటువంటి వాడు మన్మథుడు. ఆయన రథం ఏమిటి అంటే చిలక రథం. మిత్రుడు ఎవరు అంటే వసంతుడు ఆయన మిత్రుడు. కాబట్టి బాణానికి పదునుండాలి. ఈ మధ్యన కొన్ని ప్రశ్నలు వింటున్నాం, ఆ ప్రశ్నలకి తలా తోకా ఉండదు. ప్రశ్నలు దరిద్రంగా ఉంటే ఆన్సర్స్ పరమదరిద్రంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నించే గళంలో వాడి వేడి తగ్గకూడదు. మన్మథ బాణానికి సూదిగా ఉండాలి. మన్మథ బాణం ప్రయోగించిన తర్వాత వెనక్కి వచ్చింది అనుకోండి, వెనక్కి వస్తే అది మన్మథ బాణం కాదు, రామ బాణం ఒకటే బాణం. ఆ ఒక్క బాణం వేసిన తర్వాత రాముడు 2వ బాణం ప్రయోగించే పరిస్థితే ఉండదు. కాబట్టి మన్మథ బాణానికి వాడి వేడిగా ఉండడానికి స్త్రీల యొక్క చూపులు చాలా సూదిగా ఉంటాయి. కాబట్టి స్త్రీల యొక్క చూపులే ఆ యొక్క మన్మథ బాణానికి సూది మనగాగా పెట్టుకున్నాడు అని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి రాజకీయాంశాలను కనుక మనం తెలుసుకుంటే ఈ సంవత్సరం ఛాలెంజింగ్ పీరియడ్ గా ఉంటుంది పరిపాలించే వాళ్ళందరికీ కూడా. కారణం ఏమిటి అంటే మన్మథనామ సంవత్సరం పేరు చాలా గొప్పగా ఉంది, కానీ రాజు ఎవరు అంటే రాజు శని, మంత్రి కుజుడు. కాబట్టి కష్టపడి పోరాటాలు చేసుకుంటేనే మనం ఏదైనా సాధించగలము అని ప్రజలు నమ్ముతారు. ప్రజల పక్షాన ప్రతిపక్షాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ యాగం అవ్వకుండా ముందుగా మేల్కొంటే పాలకులకు కూడా చాలా మంచిదిగా ఉంటుంది. కాబట్టి ప్రధానమైనటువంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునేటప్పుడు ఈ సంవత్సరం చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఏమిటి అంటే ప్రధానంగా సీతారామ కళ్యాణం అనేటటువంటిది. సీతారామ కళ్యాణం అనేటువంటిది గొల్లల మామిడాళ్ళలో జరిగిన, రామతీర్థంలో జరిగిన, ఒంటిమిట్టలో జరిగిన, అయోధ్యలో జరిగిన భద్రాద్రి రాముడి యొక్క ఆస్తులు మనం పుచ్చుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా భగవద్భక్తుడైన ప్రతి వాడు కూడా ముత్యాల తలంబరాలు, పట్టు పీతాంబరాలు మానసికంగానైనా మనం భద్రాద్రి రాముడికి సమర్పణ చేయాలి. కారణం ఏమిటి అంటే రామానుగ్రహం ధర్మానుగ్రహం. ధర్మానుగ్రహం గాని, సాధు సంతుల యొక్క అనుగ్రహం గాని, మహాత్ములైనటువంటి ప్రజల యొక్క ఆగ్రహాన్ని పొందినటువంటి ఏ వ్యక్తి కూడా మనుగడ అనేటటువంటిది సాగించలేరు. కాబట్టి మనం భద్రాద్రి రాముడిని మర్చిపోకూడదు. అలాగే ప్రధానంగా మన్మథనామ సంవత్సరంలో అందరికీ కూడా శుభం జరగాలి అంటే చాలా మంది బ్రహ్మచారులుగా ఉంటూ ఉంటారు. సోలో బతుకే బెస్ట్ గురు అనుకున్న వాళ్ళకి ఎవరికీ కలిసి రాదు మంగళ ఈ యొక్క మన్మథనామ సంవత్సరం. పెళ్లి కాని ప్రసాదులకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనం సంసారంలో ఉండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అలా అనుకోవాలి. ఇది అందరూ అనుకుంటే అసలు ఏ గొడవ ఉండదు. కాబట్టి మన్మథనామ సంవత్సరం ప్రధానంగా అందరికీ కలిసి రావాలి అంటే అందరూ కూడా కాలాన్ని, కాలపురుషుణ్ణి, ఒక్క మన్మధుణ్ణే కనుక పట్టుకుంటే ఈశ్వరుడు యొక్క 3వ నేత్రానికి కాలిపోయినట్టుగా కాలిపోతారు. కాబట్టి మన్మధుణ్ణే కాదు, కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి కూడా అంటే పరమాత్మని కూడా ప్రతి వాళ్ళు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రధానంగా రాముణ్ణి పూజ చేయాలి. ఈ రోజు నుంచి వసంత నవరాత్రాలు ప్రారంభం. రాముణ్ణి కనుక పూజ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాలు విడిపోవు, దేశాలు విడిపోవు, మనకి అలాగే ప్రాంతాలు విడిపోవు, మనుషుల మధ్య
వైషమ్యాలు ఉండవు. అలాగే కులమతాలుగా ఎవరు కూడా విడిపోరు, అందరూ కలిసి ఉంటారు. ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా చక్కగా వర్ధిల్లుతాయి. దేశం అంతా కూడా ఒకటిగా ఉంటుంది. మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు అనేటటువంటివి బయలుదేరవు. కాబట్టి భార్యాభర్తలు విడిపోవడం, తల్లిదండ్రుల్ని పిల్లలు పంచుకోవడం, ఇలాంటి అనర్థాలన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే రాముణ్ణి చక్కగా పూజ చేస్తూ ఉండాలి. కాబట్టి చక్కగా అందరూ కూడా రామానుగ్రహాన్ని పొందాలి అంటే ఈ వసంత నవరాత్రి నుంచే చక్కగా అందరూ కూడా మంచి సంకల్పం చేయాలి. ప్రభుత్వాధికారులందరూ కూడా ధర్మాన్ని పాటిస్తూ వచ్చేవి మనకి బ్రహ్మాండమైనటువంటి పుష్కరాలు. కాబట్టి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. 12 ఏళ్లకు వచ్చేటటువంటి పుష్కరాలన్నీ కూడా పవిత్రమైనటువంటి జలాల కోసం వస్తాయి. అనేకములైనటువంటి 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉంటే 3 కోట్ల దేవతలందరూ కూడా ఆ జలాల్లో నిక్షిప్తం అవుతారు. ఏ మాత్రము కూడా లోటుపాట్లు జరగకూడదు. దేశ విదేశాల నుంచి మహాకుంభమేళాని 444 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి మహాకుంభమేళాన్ని తలపిస్తూ బ్రహ్మాండంగా జనాలందరూ కూడా పోటెత్తిపోతారు. ఏ రకమైనటువంటి లోట్లు జరగకుండా చూడాలి. సాధు సంతులు మహాత్ములైనటువంటి ప్రజలు ఆగ్రహించకూడదు. కాబట్టి ఈ పుష్కరాలన్నీ కూడా సవ్యంగా జరగాలి అంటే మనం పంచాంగంలో చెప్పినట్లుగానే చక్కగా నడుచుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేటటువంటిది ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం తెలంగాణలో కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఇక్కడ కూడా తెలుగువాడు ఉన్నటువంటి ప్రతి చోట వైఎస్ఆర్ గారి అభిమానులు ఉంటారు. వైఎస్ఆర్ గారి అభిమానులు లేని చోట మనం చెప్పలేం. కానీ బ్రహ్మాండంగా ప్రపంచం 4 చెరగులా కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు ఉన్నారు. కాబట్టి పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంటుంది అని చెప్తున్నాం. ఆంధ్రదేశంలో మాత్రం మరీ ముఖ్యంగా ఇంకొక పార్టీకి, కొత్త పార్టీలకు కానీ అసలు చోటే లేదు. కాబట్టి ఎవరైనా కొత్త పార్టీల్ని లాంచ్ చేయాలనుకుంటే వేరే చోటకి షిఫ్ట్ అవ్వడం మంచిది. అలాగే రూట్ లెవెల్ నుంచి బ్రహ్మాండమైనటువంటి బలపడుతుంది మన పార్టీ. కాబట్టి మన్మథనామ సంవత్సరం అనేటటువంటిది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఒక సాధారణమైనటువంటి విషయంగా తీసుకోవాలి. ఎందువల్ల అంటే అందరూ కూడా అన్నీ కూడా కాలంలోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది ప్రారంభం అవడానికి ఇంకా 4 సంవత్సరాల 1 నెల అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుందని మన్మథనామ సంవత్సర పంచాంగం ద్వారా మనకు తెలుస్తోంది. కొద్దిగా లేట్ అవుతుంది. కాకపోతే సీమా పరిశ్రమ అనేటటువంటిది ఎప్పుడూ చాలా బాగుండేది. ఎందువల్ల అంటే ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి అవే వాళ్ళు చూపిస్తూ ఉంటారు కాబట్టి. కానీ ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొద్దిగా ఒడిదుడుకులు అనేటటువంటివి ఎదుర్కొంటుంది. కాబట్టి ప్రజలకి షేర్ మార్కెట్లు ఎప్పుడూ ఒడిదుడుకులు ఎదుర్కొంటాయి, అది మీకు తెలుసు. ఈ సంవత్సరం పంచాంగంలో కూడా అలాగే ఉంది. కానీ బంగారం రేటు పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వచ్ఛ భారత్ అనేటటువంటిది ఏదైతే ప్రధానంగా ప్రారంభించారో అది ప్రజలు చక్కగా ఆదరిస్తారు. మత్స్యాలు, కోళ్లు పరిశ్రమలుగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోతే బ్రహ్మాండమైన నష్టాలు వస్తాయి. ఈ సంవత్సరం ఫ్యాన్కి ఫ్యాన్స్ పెరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా మన్మథనామ సంవత్సరంలో చక్కగా రానున్న రోజుల్లో మన్మథనామ సంవత్సరంలో మన్మథ బాణంతో సంకల్పం చేస్తారు. రానున్న రోజుల్లో ఏదైతే కోరుకున్నారో దాన్ని నిజం చేసే ప్రయత్నం ప్రజలే భారంగా స్వీకరిస్తారు. బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉంటుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో 9 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ, 9 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ తలపడతాయి. అంటే ప్రధానంగా వైఎస్ఆర్ గారు లేని పరిస్థితి అంతా కూడా ఒకటే పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి అప్పటికి 9 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏమిటి అంటే ప్రధానంగా మనకి తెలుస్తూ ఉంటుంది, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేటువంటిది. కానీ రాజకీయ నాయకుల మాటలకి అర్థాలే వేరులే అనేటువంటిది ప్రజలు బాగా గ్రహించారు. ఎందువల్ల అంటే పార్లమెంటులో మాట్లాడినటువంటి మాటలకి, బయట మాట్లాడుతున్నటువంటి మాటలకి లోపల తేడా, లోపల బయట వచ్చేటటువంటి మార్పుల్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన అనేటటువంటిది ప్రత్యేకంగా చేస్తారు. ప్రజలు మాత్రం మేనిఫెస్టోల్ని మర్చిపోరు. వచ్చేసారి నుంచి మేనిఫెస్టోలకి బలం పెరగాలి అంటే మర్చిపోతారు అనుకున్నటువంటిది ఎవరు కూడా మీడియా మిత్రులు కానీ
పాత్రికేయ మిత్రులు గాని అలాగే ప్రతిపక్షాలు గాని ప్రజలు గాని ఎక్కడా కూడా మేనిఫెస్టోలు మర్చిపోనివ్వరు. హామీల అమలు కోసం బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు చేస్తారు. కాబట్టి రాజకీయ నాయకుల యొక్క మాటల్లో సూటిగానే ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకే మాట, సభ లోపల సభ బయట కూడా మాట్లాడే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు అని మన్మథనామ సంవత్సరం ద్వారా తెలుస్తోంది. మన్మధుడి యొక్క బాణం ఎప్పటికీ విరిగిపోలేదు, ఎప్పటికీ కూడా సూదిగా ఉంటుంది. అలాగే తలాతోకా లేని ప్రశ్నల వల్ల, సమాధానాలు చెప్పలేని ప్రశ్నల వల్ల ప్రశ్నలు వేసిన వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప ఎవరికి కాదు అని మనం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు. ఏమిటి అంటే, కెరటం అంటే నాకు ఇష్టం అంటాడు. కెరటం ఎందువల్ల ఇష్టము అంటే పడినా మళ్ళీ లేస్తుంది కాబట్టి. కాబట్టి ప్రజలంతా కూడా కోరుకున్నటువంటివన్నీ కూడా ఈ వచ్చే మన్మథనామ సంవత్సరంలో జరుగుతాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్నీ కూడా పెను మార్పులు అనేటటువంటివి జరగబోతున్నాయి. ప్రపంచంలో ప్రత్యేకంగా భారతదేశంలో యూత్ ఎక్కువగా ఉందని అందరూ అంటూ ఉంటారు. కానీ యూత్ కంటే బాగా తెలుసని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రధానంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, యూత్ చేతుల్లో పెట్టాలా, పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంచాలా అని. పెద్దవాళ్లే యూత్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, యూత్ చేతిలోనే ప్రజలు పెడతారు అనేటటువంటిది మనకు తెలుస్తోంది. అలాగే మన్మధుడు యువకుడు, మన్మధుడు ముసలివాడు కాదు. అలాగే నవ వసంతుడు, ఆయన మిత్రుడు ఎవరు అంటే బ్రహ్మాండంగా ఈ వసంతుడే ఆయన మిత్రుడు. కాబట్టి సంకల్పం అనేటటువంటిది నెరవేరుతుంది. రఘువంశపు రాజులందరూ కూడా చేసినటువంటిది ఏమిటి అంటే, మనలో కూడా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, బాలలు ఉన్నారు, అందరికీ కూడా మన్మధుడు మిత్రుడే. మన్మధుడు అంటే యువకులకు మాత్రమే మిత్రుడు అని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. అది తప్పు. ఏమిటి అంటే, పెద్దవాళ్ళు కోరుకోవాల్సినటువంటిది వార్ధక్యే మునివృత్తినాం. వార్ధక్యం వచ్చిన తర్వాత అన్నీ నేనే చేద్దాం, ఇంక ఇంట్లో కుటుంబ భారం అంతా నేనే మోద్దామని అనుకోకూడదు. అదంతా కూడా కొడుక్కి, కోడలకి, వీళ్ళందరికీ కూడా అప్పచెప్పి, యువకులకి అప్పచెప్పి, వాళ్ళు మాత్రం ఏం చేయాలి అంటే, పెద్దవాళ్ళు చక్కగా భగవంతుడి మీద దృష్టి పెడితే జీవితం చరితార్థం అవుతుంది. ఈ తెలుగుదేశంలో, ఈ ఆంధ్రదేశంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ గారి తర్వాత ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రేమాభిమానాలు సంపాదించుకునేటటువంటి వ్యక్తి ఒక వైఎస్ జగన్ గారే అని మనకి మన్మథనామ సంవత్సర పంచాంగం ద్వారా తెలుస్తోంది. రానున్నటువంటి రోజుల్లో రాజకీయం అనేటటువంటిది చాలా రసవత్తరంగా ఉంటుంది. కాబట్టి నిత్యం మనం చూస్తున్నాం, ఇప్పటికీ ఏమైనా తక్కువగా ఉందా, రసవత్తరమైన రాజకీయాలే నడుస్తున్నాయి కదా అని అనుకుంటాం. కానీ ఇంకా ముదిరి పాకాన పడతాయి, బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సింగిల్ టేక్ లో బ్రహ్మాండంగా 5 అన్నారు పార్లమెంటులో, కొంత 5 అంటే వెంటనే 10 అన్నారు, 10 కాదు 15 అంటున్నారు. కాబట్టి భారతీయుడు కనిపెట్టినటువంటిది 0, ఆ 0 అయిపోకుండా మాత్రం చూడాలి. ఎందువల్ల అంటే భారతదేశానికి చెందినటువంటి ప్రముఖులు గతంలో 0ని కనిపెట్టి, ఆ 0 అనేటటువంటి దాన్ని కనిపెట్టి ప్రపంచానికి మహోపకారం చేసినటువంటి వాడు భారతీయుడు. కాబట్టి ఆ భారతీయుడు కనిపెట్టి ప్రపంచానికి మహోపకారం చేస్తే 5, 10 అన్నారు పార్లమెంటులో స్పెషల్ స్టేటస్ గురించి. నిజంగా స్పెషల్ స్టేటస్ ఆంధ్రదేశానికి రావాలి. ఎందువల్ల అంటే, స్పెషల్ స్టేటస్ వస్తే వెనుకబడిన ప్రాంతాల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం గాని, వచ్చేటటువంటి శుక్రగ్రహ ప్రభావంతో గాని వెనుకబడినటువంటి ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి, తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాదులు అవి వస్తాయి. కాబట్టి 5, 10 అన్నవాళ్ళు 0 అయిపోకుండా చూడాలి. అలాగే ప్రపంచానికి ఈ మనం తెలియజెప్పేటటువంటిది, మనం ప్రపంచం అంతా కూడా మనకేసి చూస్తున్నారు. కాబట్టి ప్రధానంగా పార్టీలందరూ కూడా అతీతంగా కలిసి ఐకమత్యంగా మనం అన్ని కూడా సాధించుకోవాలి. ప్రజలందరూ కూడా విద్వేషాలు అనేటటువంటి మానేసి అహర్నిశలు కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి ప్రజలందరూ కూడా సఖ్యతతో ఉండాలి అంటే పుష్కరాలు అనేటటువంటివి బాగా జరగాలి. అలాగే కరువు కాటంకాలు అనేటటువంటి రాకూడదని, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని, పంచాంగ లక్ష్మి మనకి అనుగ్రహించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాజు గ్రహాలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ముందుగా ఉంది. కాబట్టి సరస్వతీ దేవి అయినటువంటి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉంది అంటే వీణలాగా ఉంది. కాబట్టి బొబ్బిలి వీణకు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రాధాన్యతని కల్పించాలని, అలాగే మనకి ప్రధానంగా తెలుగు జాతంతా కూడా ఏకమైతే సాధించలేనటువంటిది లేదని, నవ్విన నాపచేనే పండినట్టుగా ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఏమీ లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు వామనుల్లాగా ఉన్నాం మనం.
రానున్న కాలంలో త్రివిక్రముడై బ్రహ్మాండంగా భువనాంతరాలంతా కూడా మనం విస్తరించి స్వయంగా తెలుగు వాళ్ళంటే బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు అని ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చుకునేటటువంటి విధంగా అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా పంచాంగ లక్ష్మిని పాదార విందములను బట్టి ప్రార్థన చేస్తూ మనం అందరం కూడా ఒకటైతే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ప్రజలు, రాజకీయ నాయకులు, అలాగే ప్రజలు అందరూ కూడా సమన్వయంతో ఉండి అందరూ కూడా అన్ని సాధించుకోవాలని. అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రతిపక్షాలు లాంటిది వైఎస్ఆర్సీపీ కాదు, అది అందరికీ కూడా తెలుసు. బలమైన ప్రతిపక్షం. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఢిల్లీలో ప్రతిపక్షంలా ఉందేమో అని, కానీ ఢిల్లీలోని ప్రతిపక్షం వేరు, మనకి ఆంధ్రదేశంలో ఉన్నటువంటిది వేరు. చాలా స్వల్పమైనటువంటి తేడా. కాబట్టి రానున్న సంవత్సరాల్లో మనకి అన్ని విధాలా కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకి గ్రహగతులు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మన ఆంధ్రదేశంలోను తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా సుభిక్షంగాను సుఖశాంతులతోనూ అత్యంత కరుణాపూరితమైనటువంటి దృక్కులతో అందరినీ కూడా చల్లగా చూడాలని పంచాంగ లక్ష్మి యొక్క పాదార విందములను బట్టి ప్రార్థన చేస్తూ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ శ్రేయోభిలాషి రామచంద్ర శాస్త్రి. నమస్కారం. ఆహుతులైనటువంటి భగవద్భక్తులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మన్మథనామ సంవత్సర ఫలితాంశములు, అలాగే రాజకీయంగా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పార్టీ అధ్యక్షుల వారికి, తల్లి విజయమ్మ గారికి, అలాగే పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, పంచాంగము అనే శ్రీనివాసరెడ్డి గారికి మనం ఈ పంచాంగములు అనేటటువంటివి ఇచ్చి మనం సత్కరిద్దాం. అందరినీ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు. ఉగాది సందర్భంలో ఇక్కడ మన కార్యాలయంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, సోదరులకు, స్నేహితులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ఉగాది సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.
కలిసిన జరగండి సుమతి మన కలిసిన ఇంకా వేసేసి ముందు పని తర్వాత